నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకి టొయోటా ఫార్చునర్ ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది వచ్చేసి 2014 మోడల్ అండి. ఆటో గేరు, 3 లీటర్ ఇంజను. మనకి 1,17,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. నాన్ యాక్సిడెంటల్ బండి, ఎక్కడ కూడా పెయింట్ అయితే పడలేదు. ఫరీదాబాద్ రిజిస్ట్రేషన్, మనకి టౌన్ ఏరియాలో అయితే తిరుగుతుంది వెహికల్. సో వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ అండి, ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు. మనకి ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీలో అయితే ఉంది. దీని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. మీకైతే ఫస్ట్ వెహికల్ రివ్యూ అనేది చూపిస్తా. బడ్జెట్ కూడా చాలా తక్కువ బడ్జెట్, ముందే రేట్ చెప్తున్నా. కేవలం 11,70,000గా అడుగుతున్నారు. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది, పెద్ద డిస్కౌంట్ అయితే ఉంటుందన్న గమనించాలి. టొయోటా ఫార్చునర్ ఆటో గేర్ 4x2 దొరకట్లేదు. సో మీకోసం ఫుల్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. ఒకసారి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫ్రంట్ లుక్ అయితే చూసుకున్నారు కదా. వెహికల్ మనకి లైట్ల పరంగా చూసుకుంటే ప్రొజెక్టర్ల లైట్లు అయితే ఉంటాయి. అందులో వైట్ లైట్ బల్బ్ ఉంటుంది, అలానే పార్కింగ్ లైట్ కూడా వైట్ అయితే ఉందండి. అదేవిధంగా ఫాగ్ లైట్ కూడా మీకు వైట్ అయితే వేయించడం జరిగింది. దీని యొక్క లుక్ అనేది చూడొచ్చు మీరు. బండి చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉంది. వెహికల్ చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంది వెహికల్. సో వెహికల్ వెనక లుక్ చూడొచ్చు మీరు. బండి ఇక్కడ కూడా మనకి ఎటువంటి స్క్రాచ్ అనేది లేదు, చాలా జెన్యున్గా అయితే ఉందండి. పెయింట్ ఎక్కడ పడలేదు, మీటర్ బ్యాక్ అయితే చేయలేదు, జెన్యున్ రీడింగు. కింద మనకి డేంజర్ లైట్స్ చూసారు కదా, బ్రేక్ వేస్తే మనకి అవి కూడా వెలుగుతాయి. మనకి బండి అయితే చాలా ఖతర్నాక్ లుక్ అయితే ఉంది. 14 మోడలు, ఈ షేపు. ఇప్పుడు ఏదైతే కొత్త షేపులతో పోల్చుకుంటే పాత షేపు ఫార్చునర్లకి చాలా డిమాండ్ ఎక్కువ ఉంది, చాలామంది కూడా ఇష్టపడుతూ ఉన్నారు. సో ఎందుకంటే అప్పట్లో కొత్త బండ్లు కొనలేం కాబట్టి సెకండ్ హ్యాండ్ వెహికల్ అయినా ఏదో ఒక రోజుకి కొంటామన్న ఉద్దేశంతో చాలామంది అడుగుతున్నారు. సో నేనేంటంటే జెన్యున్గా ఉంటేనే తీస్తా, లేదంటే లైట్ తీసుకుంటా. అందుకనే జెన్యున్ బండి వచ్చేంత వరకు నేనైతే వెయిట్ చేయడం జరిగింది. ఇదైతే ఈరోజు ఇప్పుడు సేల్కి ఉందండి. 11,75,000గా అడుగుతున్నారు. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది. దీన్ని రన్నింగ్ వీడియో కూడా చూపిస్తా. అలానే ఇంటీరియర్ ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు అయితే ఒకసారి వీడియో అయితే చేసి చూపిస్తా అండి. మైక్లో ఛార్జింగ్ అయిపోయింది. సో మీకు ఇది ఫ్రంట్ లుక్ అండి, ఇంటీరియర్ ఓకేనా. సీట్ కవర్లు అప్పుడు వేయించినాయే కాబట్టి 100కి 70% మాత్రమే ఉన్నాయి. రీడింగ్ చూడొచ్చు, 1,19,000 కిలోమీటర్లు. అడిషనల్గా టచ్ స్క్రీన్, క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండి. బండికి ఎయిర్ బ్యాగులు కూడా ఉంటాయి ఓకేనా. సేఫ్టీ పరంగా లైట్ చూశారు కదా రూఫ్ మీద, అలానే రూఫ్ లైట్ గురించి కాదు, ఆ రూఫ్ కండిషన్ చూడండి, ఎటువంటి మరకలు కూడా లేవు, నీట్గా అయితే ఉంది. ఇది మనకి గేర్ రాడ్ అండి ఓకేనా, చూశారు కదా. సో మీకు లాస్ట్లో దీని యొక్క రన్నింగ్ వీడియో కూడా చూపిస్తాను. ఫుట్ రెస్ట్ ఉంది, హార్డ్ ఫుట్ రెస్ట్. ఎస్కాట్ వెహికల్, ఇక్కడ ఒక ముగ్గురు నుంచొని కూడా ఆ రాడ్ని పట్టుకోవచ్చు, అంత వెయిట్ని క్యారీ చేస్తుంది రన్నింగ్లో. నో డౌట్ పడే అవకాశం అయితే ఉండదు, అంత గట్టిగా ఉంటుంది. అందుకే మన పొలిటికల్గా బాగా వాడుతూ ఉంటారనమాట. రేర్ ఏసీ విండ్స్ ఉన్నాయి చూసారు కదా. అలానే సీటింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు సేమ్ ఫ్రంట్ ఏ విధంగా అయితే సీట్ కవర్లు ఉన్నాయో బ్యాక్ అదే విధంగా ఉన్నాయి. అలానే మనకి వెనక ఉన్న చైల్డ్ సీటింగ్ కూడా, అది వాస్తవానికి చైల్డ్ సీటింగ్ అయినా కూడా పెద్దోళ్ళు కూడా ఈజీగా సులువుగా కూర్చొని ప్రయాణించవచ్చు. సో మనకి బ్యాక్ సైడ్ కూడా మీకు లుక్ అనేది చూపిస్తాను. చూసారు కదా, బ్యాక్ కూడా సీట్ కవర్లు అలానే ఉన్నాయి. అప్పుడు ఏదైతే 2014 సంవత్సరాలు వేయించారో అదే. బట్ రీసెంట్గా ఒక 1 మంత్ బ్యాక్ వీళ్ళు టచ్ స్క్రీన్ అనేది వేయించడం జరిగింది. చూడొచ్చు, మీకు ఇది కావాలన్నా ఇది కూడా ఇస్తారు. టైర్లు అయితే కండిషన్లో ఉన్నాయండి. సో మీకు స్టెప్నీ టైర్ కూడా చూపిస్తాను. మనకి కింద ఉంటుంది స్టెప్నీ టైరు. 100కి 100% అయితే స్టెప్నీ టైర్ ఉంది, చూశారు కదా. సో మైక్ ఛార్జింగ్ అయిపోయింది, పైగా కెమెరామెన్ లేరు, వేరే దగ్గరికి పంపించాను చిన్న పని ఉంటే. సో మీకోసం ఒక రన్నింగ్ వీడియో అయితే చేసి చూపిస్తాను. मैं पीछे करते फिर उस तरफ, ठीक है। आप जाके फोन उधर से रिकॉर्ड करो, ऐसा ठीक है।
ओके 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 स्टॉप मत करो मिडिल में। రన్నింగ్ వీడియో చూపిద్దాం అనుకున్నా, కాకపోతే అక్కడేమో కంటైనర్ రెడ్ వచ్చింది, మనోడేమో పొట్టోడు వీడియో తీరా అంటే. సో వీడియో ఎలా వచ్చిందో చూసుకోవాలి, తర్వాత అయితే పోస్ట్ చేస్తాను. సో 11,75,000 2014 మోడలు 3 లీటర్ ఇంజను ఆటో గేర్ అండి, 4x2 ఆటో గేర్. ఓకేనా? మన వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వెహికల్కి ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తా, మళ్ళీ మన స్టేట్లో ట్యాక్స్ అయితే కట్టుకోవాలి. ఇలాంటి వెహికల్ ఇలాంటి కండిషన్లో మళ్ళీ అయితే దొరకదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ అయితే చేయండి. ఇక్కడ మనం ఢిల్లీలో నెట్ క్యాష్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్ అండి, థ్యాంక్ యూ.